నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం నాతో పాటు గురుకుల్ విద్యార్థి ఆస్మా గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ వీడియో చేయడానికి గల కారణం ఇటీవల గ్రూప్ 1 విద్యార్థిని అకస్మాత్తుగా మరణించడం, అది కూడా బలవన్ మరణంగా పోలీసులు చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి. కానీ ఈ ఇన్సిడెంట్ని ఇప్పటి వరకు కూడా బయటికి రాకుండా అటు పొలిటికల్ వాళ్ళు దీన్ని క్లోజ్ చేస్తూ ఉన్నారా, లేదా పోలీసులు అత్యుత్సాహంతో దీని మీద ఏమన్నా నిఘా పెట్టి ఇదంతా చేస్తూ ఉన్నారా అనేది కొంత అనుమానాస్పదంగా కనపడతా ఉంది. ఈ విద్యార్థిని ఎవరు అంటే, గతంలో గ్రూప్ 1 నిరసనలు తెలుపుతున్న క్రమంలో అర్ధరాత్రి కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కనీసం గ్రూప్ 1 ఫలితాలు కానీ ఎగ్జామ్స్ కానీ మీరు ఆపితే మా బతుకులు బాగుపడతాయంటూ కూడా నిరసనలు చేసిన వ్యక్తుల్లో ఈమె కూడా ఒకళ్ళు. సో ఈమె ఆఫీస్కి వెళ్ళి పోలీసులు పెట్టిన ఇబ్బందికి, మెంటల్ టార్చర్కి ప్రధానంగా ఆమె గురయ్యి ఈరోజు ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతం ఆస్మా ఉన్నారు. ఆమె కూడా ఈ గురుకుల్ విద్యార్థులకు సంబంధించి కావచ్చు, లేదంటే డిఎస్సికి సంబంధించి కావచ్చు, గ్రూప్ 1 అంశాల్లో కూడా చాలా కీలకంగా ఆమె కూడా కొట్లాడిన వ్యక్తి. సో ఇట్లాంటి కేసుల్లో కూడా ఆమెను కూడా ఇరికించి ఈ రోజుకి కూడా ఆమె ముఖం చూపించుకుని బయట తిరిగే పరిస్థితి కనపడట్లేదు. సో మాట్లాడదాం ఒకసారి. నమస్తే. నమస్తే. అంటే ప్రధానంగా అంటే ఇందాక మనం మాట్లాడినట్టుగా ఆమె మరణం అనేది నిజంగా కూడా యావత్ గ్రూప్ 1 కానీ లేదంటే డిఎస్సికి సంబంధించి కొట్లాడిన మీలాంటి మహిళలకి చాలామందికి ఇదొక భయం అని చెప్పుకోవాలా, లేకపోతే ఏంటి? చాలా బాధాకరమైన విషయము ఇది. ఎందుకంటే ఆమె ఇలాంటి టార్చర్ భరించలేక చనిపోతే ఈ గవర్నమెంట్ అండ్ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నారంటే దాన్ని కప్పిపుచ్చేస్తున్నారు. ఇక ఆమె చావుకి గల కారణాలు బయటకి రానివ్వట్లేదు. అసలు బయటకు వస్తే ప్రభుత్వం దెబ్బతింటుంది, పోలీస్ వ్యవస్థ పైన రిమార్క్ ఉంటుంది అన్నట్టు ఆమె చావుని గోప్యంగానే ఉంచారు అన్నట్టు. అయితే ఏమైందంటే ఆమె ఇట్లే నిరసన చేస్తుంది. అయితే సరే, నేను కూడా యాజ్ ఏ అమ్మాయిగా, ఒక గర్ల్గా, ఒక మహిళగా ఏముందంటే, మేము ఏదన్నా మూమెంట్ చేస్తున్నామంటే ప్రివెంటివ్ అరెస్టులు కామన్, దానికి మేము కూడా సిద్ధంగానే ఉంటాము. సిద్ధంగా ఉండే మేము ఉద్యమాల్లో దిగుతాము. సరే, మమ్మల్ని చేస్తారు కాబట్టి మీ వంతుగా మీరు చేయండి, మేము వద్దనట్లేదు. కానీ మరి మా ఉద్యమాన్ని అడ్డుకునే హక్కు మీకు ఎక్కడిది? పర్సనల్గా తీసుకుంటారు ఎందుకు? మీరు ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. సరే, ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ఎప్పుడు లేదు, ఎక్కడ చేయాలనే క్లారిటీ కూడా మీకు ఉండాలి కదా. ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తే చాలా అరెస్టులు. అసలు ఏం జరుగుతుంది? అసలు ఒక మహిళ తను ఇప్పుడు మేము ఎక్కడో మారుమూల గ్రామంలో నుంచి వచ్చి ఇక్కడ అద్దెలు రెంట్కి తీసుకొని ఇక్కడ ఉంటున్నాం, ఫ్రెండ్స్తో ఉంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రివెంటివ్ అరెస్టులు అని చెప్పేసి, హౌస్ అరెస్టులు అని చెప్పేసి మేము రెంట్కున్న బిల్డింగ్కి వస్తారు. పోలీసులు ఒక అమ్మాయి కోసం రెంట్లో ఉన్న ఇంటికి ఒక రూమ్కి వస్తే ఓనర్స్ ఏమనుకుంటారు, ఆ గల్లీలో ఏమనుకుంటారు, అదంతా ఆలోచించరు. మాకు ఫోన్ చేయాలి, ఇన్ఫామ్ చేస్తారు, ఇక్కడ ఉన్నాము, ఇట్లా మీరు రావాలి అంటే మేమే వస్తాం కదా. అట్లా కాకుండా మీరు డైరెక్ట్ దూరిపోయి మా బిల్డింగ్లోకి, మా రూమ్లోకి రావడం వల్ల మా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. మేము చేసేది మంచి పని కోసమైనా అక్కడ ఎట్లా అంటే ఎంత బ్యాడ్గా ముద్రపడిపోతున్నామంటే, ఒక అమ్మాయి కోసం పోలీసులు వచ్చిర్రంటే ఎందుకు వచ్చిర్రో ఇది తప్పిస్తే కొన్నిసార్లు మేము ఊరెళ్తాం. మా గ్రూప్లో మెంబర్స్ ఎవరైనా సరే చిన్న నిరసన వ్యక్తం చేసినా ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ముందున్న ఐడెంటిఫై అయిన నేమ్స్ ఏవో గుర్తుపడితే వాళ్ళకి ఫోన్ చేస్తారు, లొకేషన్ ట్రేస్ చేస్తారు. కథం, మీరు ఎక్కడున్నా సరే, సొంత ఇంట్లో ఉన్నా సరే, ఊర్లో సొంత ఇంట్లో ఉన్నా సరే అక్కడ కూడా అరెస్ట్ చేస్తారు. అప్పుడు పల్లెటూర్లు ఏమనుకుంటారు, ఈమె హైదరాబాద్లో ఏం చేస్తుందేమో, అందుకే ఊర్లో ఇక్కడ దాకా పోలీసులు వచ్చారని చెప్పేసి వాళ్ళు మా మీద. ఈ అమ్మాయి విషయంలో కూడా ఇదే జరిగింది అనుకోవచ్చు. అంటే మీకు తెలిసే ఈ అమ్మాయి కూడా చూసినా నేను వీడియో, పర్సనల్గా తెలీదు కానీ వీడియో చూసినా నేను. చాలా బాధ అనిపించింది. ఆ అమ్మాయి ఆఫీస్లో ఉంటే, ఇప్పుడు మేము ఇక్కడ చదువుతో పాటు పార్ట్ టైం జాబ్స్ కూడా చేస్తుంటాం. మా రెంట్స్ కోసము తల్లిదండ్రులను అడిగే మొహం లేక మా వరకు మేము సంపాదించుకొని పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ రెంట్లు కట్టుకుంటాం. అయితే ఆ క్రమంలోనే ఆ అమ్మాయి ఆఫీస్లో ఉంది. మరి ప్రివెంటివ్ అరెస్ట్ చేయాలనుకుంటే ఆ అమ్మాయికి ఒక కాల్ చేసి ఇన్ఫామ్ చేయాలి. కానీ ఆ అమ్మాయి ఆఫీస్లో ఉంటే ఆఫీస్కి వెళ్ళి ఆ అమ్మాయి కాలవేళ పడి బతిమాలుతుంది,
నన్ను ఇబ్బంది పెట్టకండి, నన్ను జాబ్లో నుంచి తీసేస్తారు, నేను వస్తా ఖచ్చితంగా వచ్చి నేనే వస్తా, నేను మా మేనేజర్ చూస్తే నన్ను తీసేస్తారు జాబ్లో నుంచి, నాకు ఇబ్బంది అవుతుందని ఏడుస్తుంది, బ్రతిమాలుతుంది. కావాలంటే మీరు వీడియో చూడండి. అంత బతిమాలుతున్నా కనికరం లేకుండా ఒక్క అమ్మాయి కోసం అంతమంది పోలీసులు వచ్చి మెట్ల పైన ఆమె అసలు నిజంగా చాలా బతిమాలుతుంది, వాళ్ళ కాళ్ళు పట్టుకొని మొత్తం బతిమాలుతున్నా పట్టించుకోకుండా వినకుండా ఆమె ఆర్తనాదాలు ఏం వినకుండా వీళ్ళ పాటికి వీళ్ళు అరెస్ట్ చేసి తీసుకొని పోయారు. అది ఆమెకి ఎంత అవమానం. ఒక ఆడపిల్ల ఇప్పుడు మేము ఏం చేసినా ఉద్యోగాల కోసమే చేస్తున్నాము, మాకు ఈ రాజకీయాలు మాకు అవసరం లేదు. అలాంటిది తన ఉద్యోగం కోసం తను బయటికి వచ్చింది. మీరు యాజ్ ఏ మీకు ఉన్న రూల్ ప్రకారం మీరు ప్రివెంటివ్ అరెస్ట్ చేయాలనుకుంటే ఆ అమ్మాయికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేయాల్సింది. ఆ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళి చేయడం వల్ల అక్కడ జాబ్ పోతుంది, జాబ్ పోయినాక తర్వాత ఆమె రెంట్లు ఎట్లా కట్టుకుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మానసిక సంఘర్షణలు అన్నట్టు. నేను రెంట్లు ఎట్లా కట్టుకోవాలి, నేను ఇంట్లో ఎట్లా చెప్పుకోవాలి. ఇప్పుడు ఆ అమ్మాయి న్యూస్లో వచ్చింది, న్యూస్లో రావడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసింటారు, ఏమనుకునింటారు వాళ్ళు చూసి, అరే ఏంది నా బిడ్డ చదువుతుంది అనుకుంటే ఈడపోయి ఈ పనులు చేస్తుందా. వాళ్ళకి మ్యాటర్ తెలియదు, వాళ్ళు చదువుకొని ఉండరు కాబట్టి, అంత జ్ఞానం ఉండదు కాబట్టి వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళ మాట వీళ్ళ మాట చుట్టుపక్కల వాళ్ళ ఒక మాట అనేసరికి వాళ్ళు ఏమైంది బాధపడతారు అన్నట్టు. నా బిడ్డ చదువుతుంది అనుకుంటే ఇట్లా చేస్తుంది ఏందని చెప్పేసి వాళ్ళు అట్లా లోపలే కుమిలిపోయి ఆమె ఇట్లా చేసిందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా. నీకెట్లా ఉండదు అంటే నువ్వు కూడా అరెస్ట్ అయిన పరిస్థితి గతంలో చేసిన ధర్నాల్లో కానీ నిరసనలో కానీ ప్రతి చోట నిన్ను అరెస్ట్ చేసిరు కదా, అంటే నీ పరిస్థితి ఏంటి యాజ్ ఉమెన్గా నువ్వు ఎట్లాంటి ఫేస్ చేసి ఉంటుంది ఇందులో? ఇక నేనైతే నా ఫోన్లో లొకేషన్ ఆఫ్ చేసుకొని ఏటంటే అటు తప్పించుకొని తిరగడమే నా పరిస్థితి. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు నేనున్న రెంట్ రూమ్లో ఒకసారి గురుకుల మూమెంట్ అప్పుడు ముట్టడి అని చెప్పేసి 2 సార్లు నేను పెట్టినప్పటికీ సీఎం ఇల్లు ముట్టడి, 3వసారికి నా గ్రూప్లో సభ్యులు పెట్టిర్రు. అందుకు కూడా నా సహకారం ఉంటుందని చెప్పేసి నేను కూడా పెట్టిన. అయితే వీళ్ళు ఏంటంటే మేము ఐడెంటిఫై అయిన నేమ్స్ కాబట్టి ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తామన్నారు. సరే అని చెప్పేసి నేనే వస్తా అని చెప్పిన. లేదు నువ్వు ఎక్కడున్నావో చెప్పు మేమే వస్తామన్నారు. సరే ఇట్లా రండి, గల్లీకి రండి, పలానా అడ్రస్కి రండి అని చెప్పేసి చెప్పిన. అయితే వాళ్ళు ఏం లేదు జస్ట్ ఫార్మాలిటీ ఉంటుంది, ఒక సైన్ చేసి వెళ్ళిపోతాం మేమన్నారు. సరే అని చెప్పేసి చెప్పినాం. తీరా వచ్చి సాయంత్రం దాకా ఇంట్లో కూర్చున్నారు ఇద్దరు, షిఫ్ట్ వైజ్గా కూర్చున్నారు నా రూమ్లో. మా చెల్లె ఉంది, నేనున్నా, అట్లే కూర్చున్నారు అన్నట్టు. ఎంత ఇబ్బందిగా ఉంటుంది నాకు. అయితే మొన్న రీసెంట్గా డిఎస్సి ఎగ్జామ్కి ముందు 2 days ముందు గురుకుల మా రిలింక్వెస్ట్మెంట్ కోసం మేము చేసిన పోరాటం అయితే 1 year పోరాటం. ఇప్పటికే 14-15 నెలలు అవుతుంది, ఇప్పటికే అది కొలికి రాలేదు, అట్లే ఉంది. అయినా సరే మేము ముందు పడి ఇంకా నోటిఫికేషన్స్ వస్తాయిలే చదువుకుందాంలే అన్న ధైర్యం చేసుకొని మాకు మేమే ధైర్యం చెప్పుకొని మళ్ళీ చదువుతున్నాం. ఇప్పుడు కూడా ఏమవుతుందంటే ఏ మూమెంట్ వచ్చినా మా పేర్లు ఐడెంటిఫై ఉంటాయి కాబట్టి మమ్మల్ని తీసుకుపోవడమే వీళ్ళ పని. అసలు అమ్మాయిలా అని చూడరు, వీళ్ళు ఇబ్బంది పడతారా అని చూడరు, వాళ్ళ పరిస్థితి ఏంది, నెక్స్ట్ మేము చేసే పనుల వల్ల వాళ్ళ ఫ్యూచర్ ఏంది, ఇవన్నీ ఏం ఆలోచించరు. వస్తారు చక్కగా రూమ్లో కూర్చుంటారు. అలా ఏమైనా మా చుట్టాలా నాకు అర్థం కాదు. వాళ్ళు వస్తారు కూర్చుంటారు, మాకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది. రెంట్లు కట్టుకుంటాం, మా ఓనర్స్ మమ్మల్ని అడుగుతారు పోలీసులు ఎందుకు వచ్చారు అంటే ఏం చెప్తాం, ఇదే చెప్తాము, ఇట్లా చిన్న మూమెంట్ అయింది ఇట్లా చేసారంటే మీరు ఇలాంటివి చేసేటట్టయితే ఇక్కడ ఉండకండి, ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటారు. ఏంది రెస్పాన్సిబిలిటీ, ఎవరు రెస్పాన్సిబిలిటీ? మేము ఊర్లో ఏం సమాధానం చెప్పుకోవాలి, ఫ్యామిలీకి ఏం చెప్పుకోవాలి, ఇక్కడ ఎట్లా ఉండాలి? మొన్న డిఎస్ అప్పుడు 2 days ఎగ్జామ్ ఉంది నాకు, అప్పటికి ఫీవర్ వచ్చింది, నాకు చాలా ఫీవర్తో ఉన్నా. అప్పుడే గురుకుల ముట్టడి పెట్టిరు. అక్కడికి కూడా నేను వెళ్ళలేని పరిస్థితి, నేను రాలేనని మా గ్రూప్లో వాళ్ళందరికీ కూడా చెప్పేసిన. వాళ్ళు సరే నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పారు. వీళ్ళు అర్థం చేసుకోవాలి కదా. గాంధీ హాస్పిటల్లో రిపోర్ట్స్ అన్నీ చూయిస్తే అది కూడా ఎంతోమంది ఈ వీటలన్న పృథ్వీరాజ్ అన్న లాంటి వాళ్ళు ఫోన్ చేసి అమ్మాయిని వదిలిపెట్టండి, ఆరోగ్యం బాగాలేదు అమ్మాయిది అని ఫోన్ చేస్తే అప్పుడు వదిలిపెట్టారు. అప్పటిదాకా స్టేట్మెంట్ రాయించుకున్నారు నాతో. నేను మూమెంట్కి వెళ్తే వాళ్ళు ఎనీ టైం నన్ను అరెస్ట్ చేయొచ్చు, ఎఫ్ఐఆర్ రాసుకోవచ్చు అని చెప్పేసి నన్ను అరెస్ట్ చేసి అది అట్లా స్టేట్మెంట్ నాతోనే రాయించి సైన్ చేయించుకొని అప్పుడు వదిలేసారు. అంత దారుణంగా ఉంటుంది. ఇంతగానో ఒక అమ్మాయిల మీద అంత కక్ష ఏంటి అంటే ప్రభుత్వ కక్ష లేకపోతే వీళ్ళు అధికారులు చూపించే వైఖరి అంటారు? అది ప్రభుత్వం కక్షనే. ఎందుకంటే మనము ప్రశ్నించొద్దు, ఏం చేసినా గంగిరెద్దులాగా తల ఊపుతూనే ఉండాలి. మనం ఏం చేసినా మనకు అన్యాయం జరుగుతున్నా మనం వాయిస్ రేజ్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు మేము నష్టపోయినాం కాబట్టి మేము అడుగుతున్నాము, లేకపోతే ఎందుకు అడుగుతాము? ఇప్పుడు మీరు చేసేదే తప్పులు,
మీరు తప్పు చేస్తుర్రు అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తే మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు. ఏంది బీఆర్ఎస్ పార్టీ? మీరు నిరూపిస్తారా మేము బీఆర్ఎస్ పార్టీ అని? మేము నిరూపిస్తాం మేము కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డామని. ఇప్పుడు ఫైట్ చేసే ప్రతి నిరుద్యోగి కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ వాళ్ళే. ఈరోజు వ్యతిరేకంగా మేము ఇట్లా చేస్తున్నామంటే ఇప్పుడు కూడా మా ఉద్యోగాల కోసమే చేస్తున్నాము. బీఆర్ఎస్ వాళ్ళ పార్టీ వాళ్ళ కోసం వాళ్ళు బాగుపడాలని చేయట్లేదు, మీరు కాంగ్రెస్ పార్టీలు నష్టపోవాలని మేము చేయట్లేదు. మా జీవితాల కోసం మేము చేస్తున్నాము. మిమ్మల్ని అసలు గెలిపించుకున్నది ఎందుకు? మా ఉద్యోగాల కోసమే కదా, మా ఉద్యోగాల కోసం. కాబట్టి అవే మేము కోల్పోతున్నప్పుడు మా బాధ ఇక చెప్పుకోలేకపోతున్నాము. ఇప్పుడు ఈసారి జాబ్ మిస్ అయిందంటే మళ్ళీ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. వచ్చి ఫిలప్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకున్నారు, కనీసం 2 ఇయర్స్ ప్రాసెస్. ఆ 2 ఇయర్స్ మా పరిస్థితి ఏంది? మేము రెంట్స్ ఎట్లా కట్టుకోవాలి? మా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది? ఎవరిని అడగాలి? ఈ 2 ఇయర్స్ మా పోషణ ఏంది? మేము మా తిండి ఏంది? మా బట్ట ఏంది? ఇదంతా ఎవరన్నా ఆలోచిస్తురా? ఇస్తాం కదా, మేము నోటిఫికేషన్స్ ఇస్తాం కదా. ఇస్తారు, సింపుల్ ఇస్తారు. మీరు ఇచ్చేదాకా మా బతుకుదేరు ఏంది? మా గురించి నిరుద్యోగుల గురించి ఆలోచిస్తున్నారా? ఉద్యోగాల పట్టా పొందేది 55,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు కదా, 55,000 మంది ఉద్యోగాల పట్టా పొందిర్రు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? మిగతా లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళందరి పరిస్థితి ఏంది? ఇప్పుడు మళ్ళీ ప్రిపరేషన్ కొనసాగించాలంటే వాళ్ళకి ఆర్థిక సాయం ఏమైనా చేస్తున్నారా ఈ గవర్నమెంట్? ఒక్కొక్క నిరుద్యోగి ఇప్పుడు నిరుద్యోగ భరోసా ఇస్తామన్నారు. ఏది నిరుద్యోగ భరోసా? ఇప్పటిదాకా లేదు. కనీసం అవన్నీ వస్తే ఉద్యోగం రాని వాళ్ళు చదువుకుంటారు కదా. ఇవన్నీ అడిగితే వీళ్ళకి చెడ్డగా అనిపిస్తుంది. మరి అడగొద్దు, అసలు ఏమైనా మూమెంట్ చేయొద్దు. మరి మా పరిస్థితి ఏంది? ఎవరికి చెప్పుకోవాలి? ఇట్లాంటి చాలా మెంటల్ టార్చర్ ఉంటుంది కదా. ఇప్పుడు అమ్మాయి విషయంలో కూడా నాకు తెలిసి ఇదే మెంటల్ టార్చర్ వల్ల చనిపోయింది అనేది కూడా ఒకటి ఉంది కదా. అంటే ఈ మెంటల్ టార్చర్ అనేది ఎట్లా ఉంటుంది అసలు? ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు అబ్బాయిల పరిస్థితి వేరు, అమ్మాయిల పరిస్థితి వేరు. ఇప్పుడు మేము మీ అబ్బాయిల కంటే ఒక 100 రెట్లు ఎక్కువ ఆలోచించినా ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఎంత స్వాతంత్రం వచ్చినప్పటికీ ఒక అమ్మాయి సాయంత్రం అయ్యేసరికి ఇంట్లోనే ఉండాలి. అలాంటిది ఒక అమ్మాయి మూమెంట్ చేస్తుందంటే ఆ అమ్మాయికి ఎంత అణచివేతతోనే ఉద్యమాలు వస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే అణచివేతకు గురైనప్పుడే ఉద్యమాలు వస్తాయి. కానీ ఏమవుతుందంటే మనం జాబ్ కోసం ఇంత ఫైట్ చేస్తున్నాము, రే అనక పగలనక రాత్రనక చదువుతాము, తిండి తిప్పలు మానేసి చదువుతారు ప్రతి ఒక్కరు కూడా. అలాంటిది అంత చదివి మెరిట్లో ఉండి జాబ్స్ మిస్ అవుతున్నాయి అంటే ఆ సంఘర్షణ మామూలుగా ఉండదు. అరే ఎవరికి ఇప్పుడు మన మీద కంటే మన బాధ కంటే మొత్తం పక్కల బాధ ఎక్కువ ఉంటుంది మన పైన. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, చుట్టాల ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇంటి పక్కన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కానీ. ఇవన్నీ అమ్మాయికి అయితే పెళ్ళి ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ మేము చెప్పుకోలేము. ప్రతి అమ్మాయి కూడా ఇవన్నీ చెప్పుకోలేదు. కానీ ఆ అమ్మాయి చనిపోయింది కాబట్టి బాధతోటి నేను చెప్తున్నా ఈరోజు. ఆ అమ్మాయి అనే కాదు, నేనైనా ఎవరైనా మూమెంట్లో ఉండే ప్రతి అమ్మాయి పడే బాధ్యత అది. పెళ్ళైన అబ్బాయిలు కూడా ఎంత బాధపడుతురు పోషణకి, వాళ్ళ పిల్లలను పోషించలేక, బిడ్డల్ని పోషించలేక. ఇప్పుడు ఏజ్ అయ్యేసరికి పెళ్ళిళ్ళు చేస్తున్నారు, కానీ జాబ్స్ మిస్ అవుతున్నాయి కదా. వీటి గురించి ఎవరు మాట్లాడతలేరు. నిరుద్యోగ భరోసా ఇస్తే కనీసం అప్పటిదాకా జాబ్స్ వచ్చే వరకైనా వీళ్ళకి కొంచెం భరోసాగా ఉంటుంది. ఇవన్నీ ఎవరు చెప్పారు? కార్యకర్తలకు డబ్బులు ఇస్తున్నారు, అన్నీ ఇవన్నీ రాజకీయంగా చేస్తున్నారు. కానీ మా నిరుద్యోగుల మీద బతికి మా నిరుద్యోగుల మీద మీరు రాజకీయాలు చేసుకుంటా మా వల్ల మీరు ప్రభుత్వాలు ఏర్పరచుకొని ఈరోజు మా నిరుద్యోగులనే పక్కకు పాడేసారు. కానీ ఇప్పుడు వచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్, గ్రూప్ 1 రిజల్ట్కి సంబంధించి కూడా చాలా పుకార్లు వస్తూ ఉన్నాయి. వాళ్ళకి అవసరమైన వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చేటట్టు టాపర్స్ అందరూ కూడా ఒక కమ్యూనిటీ వాళ్ళే లేకపోతే వాళ్ళకి అవసరమైన వాళ్ళే ఉన్నారు అనేది కూడా ఒక చర్చ జరుగుతూ. ఇన్విజిలేషన్లో కూడా కొంచెం తప్పులు ఉన్నాయంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. నువ్వేం చెప్తాది? ఏం చెప్తా అంటే అవి కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తెలుగు మీడియం చదివిన వాళ్ళకి తక్కువ వచ్చినాయి అని చెప్పేసి, ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి అని చెప్పేసి, మరి అలాంటప్పుడు తెలుగు మీడియం స్కూల్స్ని ఎందుకు పెట్టారు? మీరు పేపర్లు దిద్దే వాళ్ళని తెలుగు మీడియం ఫ్యాకల్టీని ఎందుకు తక్కువ పెట్టారు? మరి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే ఎక్కువ మార్క్స్ వేసినప్పుడు, వాళ్ళకే ఎక్కువ వస్తాయి అన్నప్పుడు మాకు ఫస్టే చెప్పండి. మీరు అసలు తెలుగు మీడియం చదవకండి, ఇంగ్లీష్ మీడియం చదివితేనే మీకు ఉద్యోగాలు వస్తాయి, ఇంగ్లీష్ మీడియం చదివితేనే మీరు గ్రూప్ 1 క్వాలిఫై అవుతారు, ఇంగ్లీష్ మీడియం చదివితేనే మీరు గ్రూప్ 1 స్థాయిలో ఉద్యోగం సాధించగలుగుతారు, తెలుగు మీడియం చదివిన వాళ్ళకి భవిష్యత్తు లేదు, తెలుగు భాష మీద మాకు మమకారం లేదు, మేము తెలుగుని చంపేస్తున్నామని చెప్పేసి చెప్పండి మరి క్లియర్గా. అట్లా చెప్తలేరు. మేము ఉండక చిన్న చిన్న స్కూల్స్లో తెలుగు మీడియంలో చదువుకున్నాం. ఇప్పుడు మాకంటూ కొన్ని ఆప్షనల్ పేపర్స్ ఉంటాయి, వాటి ద్వారా కూడా గ్రూప్ 1 సివిల్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అలాంటిది ఈరోజు తెలుగుకి ఆదరణ తగ్గిపోతుంది. తెలుగు మీడియంలో రాసిన పాపానికి ఈరోజు గ్రూప్ 1లో మొత్తం ర్యాంక్ పడిపోయిందంటే ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం మనం చెప్పండి.
కదా, ఎంత బాధాకరమైన విషయం. అందుకే వాళ్ళు ఏం కోరుకుంటారు, గ్రూప్ 1 అందరు క్వాలిఫై అయిన వాళ్ళు మాకు రివాల్యుయేషన్ రీకౌంటింగ్ పెట్టండి, మళ్ళీ మీరు ఎగ్జామ్ పెట్టండి అని అయితే అనట్లేదు కదా. వచ్చిన ఆ రాసిన పేపర్స్ని మళ్ళీ దిద్దండి. మీరు మళ్ళీ దిద్దితే మీకు ఒక అదే బ్లూ ప్రింట్ ఇస్తారు మీకు, ఈ సో పాయింట్స్ ఉంటే మార్క్స్ వేయండి అని చెప్పేసి. మరి అలాంటి పాయింట్స్ ఇక్కడ తెలుగు మీడియంలో కనిపించట్లేదా? కనిపించకపోతే వీళ్ళు ఎందుకు అడుగుతారు? వీళ్ళు రాసిర్రు కాబట్టే, వీళ్ళు ఎగ్జాక్ట్గా రాసిర్రు, మాకు మార్క్స్ మిస్ అయినాయి కాబట్టి వాళ్ళు రోడ్లు ఎక్కుతున్నారు ఈరోజు. కానంటే మీ గురుకుల్ మూమెంట్ కానీ లేదంటే డిఎస్సి మూమెంట్ కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 మూమెంట్ కానీ మీరు ఒక పక్క చెప్తూనే ఉన్నారు, లేదు దీనివల్ల మాకు చాలా నష్టం జరిగింది, ఖచ్చితంగా దీన్ని కొంత పోస్ట్పోన్ చేయాలనేది మీ కోరిక. అంటే ఎగ్జామే పెట్టొద్దని ఎవరు అడగలే, పోస్ట్పోన్ చేయమనేది మీ ప్రధాన డిమాండ్. అయినా కూడా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి విన్నట్టుగా కనపడట్లేదు. ఇప్పుడు కూడా గ్రూప్ 1 వాళ్ళని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి కనపడతా ఉంది కదా ఇట్లా ప్రశ్నించిన వాళ్ళని. అయితే ఏమవుతుందంటే ఫస్ట్ మేము ఏం అడుగుతున్నామో అవతల వాళ్ళకి అర్థం కావాలంటే అవతల వాళ్ళకి కూడా అంత క్వాలిఫికేషన్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక మనం పోయి మన ప్రాబ్లమ్స్ చెప్తుంటే ఇదేందో అన్నట్టు అది చెవిటన్ ముందల శంఖ ముదినట్టుంది ఈ కథ. మనం చెప్తుంటాం మన సమస్యలు, సార్ ఇది సార్ రిలింక్వెస్ట్మెంట్ అంటే ఏందయ్యా? ఇట్లా మేము గురుకుల వాళ్ళం పోయినప్పుడు ఇది పరిస్థితి, రిలింక్వెస్ట్మెంట్ ఇవ్వండి సార్ అంటే ఇట్లా, డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వండి సార్ అంటే డౌన్ మెరిట్ లిస్ట్ అంటే ఏందయ్యా? జీవోలు చెప్తున్నా సరే, మేము ఎగ్జామ్స్ రాసి మేము జీవోలు కనుక్కొని దీని ప్రకారం ఇవ్వండి సార్ అని చెప్తున్నా సరే, కోర్టులు చెప్తున్నా సరే, ఇంటీరియర్ ఆర్డర్స్ వచ్చినా సరే, ఇప్పటి వరకు దాని ఫైల్ ఎక్కడుందో అక్కడనే ఉంది, ముందుకు మాత్రం కదలట్లే. డిఎస్సి పోస్టులు మీకు గుర్తుంది కదా, మెగా డిఎస్సి వేస్తాం, 25,000 డిఎస్సి వేస్తామన్నారు. 25,000 డిఎస్సి ఎక్కడుంది? ఇప్పటిదాకా లేదు. ఉన్న డిఎస్సీలోనే ఒక 5,000 పోస్టులు కలిపి 11,000 డిఎస్సీ కలిపి ఇచ్చేసాక ముఖ్యమంత్రి దగ్గర ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ పని చేయాలి దాని మీద. అంటే ముఖ్యమంత్రి ఇంకా ఎక్కువ పని చేయాలి, ఇంకా ఎక్కువ లాభాలు రావాలి విద్యార్థులకి. కానీ విద్యాశాఖ ఉన్న ముఖ్యమంత్రి మీదే దీనికి అసలు అంటే బేసిక్ నెగిటివ్ అంతా కూడా ఆయన మీద వస్తుంది కదా. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్ ఏమనుకున్నారంటే నేను ఒక సవ్యసాచిని అనుకున్నారు, 2 చేతులతోనే నేను ఇట్లా కత్తి సాము చేస్తా అనుకుంటున్నారు. కానీ అది ఇంపాసిబుల్. ఎట్లయితుంది? ఇప్పుడు మీరు ఒక సీఎం, మీరు ఆదేశిస్తే కింద ఉన్న శాఖలు పనిచేయాలి, ఇట్లా చేయండి అని మీరు ఆదేశాలు ఇవ్వాలి. కానీ విద్యాశాఖ మీరు పెట్టుకోవడం వల్ల ఏం యూజ్ చెప్పండి? మాకు విద్యార్థులకి విద్యా వ్యవస్థలో ఏం మార్పులు జరిగినాయి? నాకు అదైతే అర్థమైతే లేదు. అసలు విద్యాశాఖ మంత్రి ఏంది, ఇంకా ఆయన దగ్గరనే అది పెట్టుకోవడం ఏంది? అసలు ఆ విద్యాశాఖ మంత్రి సపరేట్గా లేకపోవడం వల్ల మేము కూడా వెళ్ళలేకపోతున్నాం. మేము అప్పుడు కేసీఆర్ అన్నారు దగ్గర దాకా రాణిస్తలేనని. ఇప్పుడు మీరు కూడా చూసిరు, నేను ఒక్కసారి కూడా సీఎంని కలవలేదు ఇప్పటిదాకా. అయితే అన్నిసార్లు ముట్టడి పెట్టినా, అన్నిసార్లు కలవాలని రిప్రజెంటేషన్ తీసుకుపోయినా ఆ కాగితాలు ఇప్పటికీ మా దగ్గరనే ఉన్నాయి తప్ప సీఎంని మాత్రం మేము ఇప్పటిదాకా కలవలేదు. ఎంతసేపటికి ఎమ్మెల్యేలని, ఎంపీలని, వీళ్ళని, ఎమ్మెల్సీలని వీళ్ళనే కలుస్తున్నాం తప్ప సీఎంని మాత్రం మేము కలవలేదు. అన్నారు కదా ఫ్రీ డోర్స్ ఫ్రీ ఉంటాయి, మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా కలవచ్చు మమ్మల్ని అని. నేను కూడా కలవాలనుకుంటున్నా, మరి నాకు కూడా కొంచెం అవకాశం ఇస్తే నేను మా సమస్యలన్నీ నేను వచ్చి చెప్తా. నాకు ఒక అవకాశం కల్పియండి సీఎం గారు, నాది చెప్తున్నా. కానీ వింటదా అసలు ప్రభుత్వం? ఇప్పుడు ప్రభుత్వం వినే పరిస్థితి కనపడుతుంది. అంటే గత ప్రభుత్వం వినట్లేదనే కొత్త ప్రభుత్వం మనం తెచ్చుకున్నది. మరి కొత్త ప్రభుత్వం వింటుందా? మరి అసలు వినేటట్టు కనపడుతుంది? అసలు వినట్లేదు. కొత్త ప్రభుత్వము నిజంగా విద్యా వ్యవస్థపైనే అంత ఫోకస్ పెడితే అన్ని బెల్ట్ షాపులు ఓపెన్ అవ్వవు. ఇప్పటికీ బెల్ట్ షాపుల పైన ఉన్న శ్రద్ధ మా విద్యా వ్యవస్థ పైన లేదు. వాటి రేట్లు పెంచుతున్నారు, ఎందుకంటే ఇన్కమ్ బాగా వస్తుంది దాంట్లో. అప్పుడు కేసీఆర్ని అన్నారు తాగుబోతుడు, కానీ ఇప్పుడు ఎవరు తాగుబోతులో నాకు అర్థమైతే లేదు. మొత్తం వాటికి ఉన్నంత ప్రియారిటీ స్కూళ్ళకి లేదు. ఒక స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ ఉంది, దాంట్లో స్కూల్లో టీచర్స్ తక్కువ ఉన్నారు అని చెప్తే ఎవరు పట్టించుకోరు. అదే ఒక బీర్ షాప్లో, ఒక బ్రాంచ్ షాప్లో ఒకటి ఇది అయిపోయింది, మంది అయిపోయింది అంటే అది ఎట్లయినా సాయంత్రం వరకు వస్తుంది. మరి అదే ఒక స్కూల్లో ఒక బెంచెస్ లేవు, ఒక టీచర్స్కి వసతులు లేవు అంటే సెట్ చేసి పెడతారా సాయంత్రం వరకు? అట్లా ఉంటుంది వీళ్ళ వ్యవస్థ. ఇప్పుడు హెచ్సియు ఇష్యూకి సంబంధించి కూడా అంటే చాలామంది చాలా రకాలు మాట్లాడుతూ ఉన్నారు. విద్యార్థులు కూడా ప్రధానంగా అందులో ఉన్న చదువుతున్న విద్యార్థులే మా యూనివర్సిటీని కాపాడాలి, ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకో అని చెప్పి వాళ్ళు కూడా సేమ్ మీరు ఓయూకి సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఓయూ ఆస్తులు కూడా ఇట్లానే సేమ్ వేలం వేస్తా అన్నప్పుడు మీరు ఎట్లయితే రోడ్డు ఎక్కిరో ఇప్పుడు హెచ్సియు పరిస్థితి కూడా సేమ్ ఇదే పరిస్థితి కనపడతా ఉంది. ఏం చెప్తావు దీనికి సంబంధించి? అక్కడ కూడా ఏమైందంటే అమ్మాయిల జుట్లను పట్టుకొని ఈడ్చుకొని పోయి వ్యాన్లో వేసారు. అంటే వీళ్ళకి ఒకప్పుడు గుర్తుందా, ఏబీవీపీ ఝాన్సీ జుట్టును కూడా అట్లే పట్టుకొని పోయారు. ఈ పోలీసులకు అనేది అసలు అమ్మాయిల జుట్లు పట్టుకోవడం మరి సరదా అయిపోయింది. అసలు మా జుట్లు పట్టుకుంటే తప్ప వీళ్ళకి పరిపాలన సాగుతలేదా? ఇది అడుగుతున్న క్వశ్చన్. మాట్లాడితే అసలు
ఏ కాలంలో బతుకుతున్నాం మనం? ఇంత ఫాస్ట్ జనరేషన్లో, 5G జనరేషన్లో ఇప్పటికీ మా మీద అఘాయిత్యాలు మాత్రం ఆపట్లే. అసలు ఎన్నో రేప్ కేసులు అవి ఇవి జరుగుతున్నాయి అని చెప్పేసి అంటారు, కానీ ప్రత్యక్షంగా కళ్ళ ముందు ఇంత అన్యాయం చేస్తున్నారు. ప్రశ్నిస్తే జుట్లు పట్టుకొని తీసుకుపోయి వేయడము, ఏంది అరాచకము? ఇప్పుడు ఆ భూములు ఉన్నాయి అంటే ఇప్పుడు మావి అని అంటారు, ప్రభుత్వ భూములు అంటారు. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలు కాదా? ప్రజలు విద్యా వ్యవస్థ కోసం యూజ్ చేసుకుంటారేమో. నిజంగా ప్రభుత్వ భూమి అయితే అవును, విద్యార్థులే కదా అక్కడ ఉన్నది. మీరు దాంట్లో మొత్తము ఐటీని దాన్ని డెవలప్ చేసి మరి యూనివర్సిటీని పొల్యూట్ చేయాలనుకుంటురా? ఏమన్నా ఐటీ డెవలప్ చేయాలనుకుంటే, ఫ్యాక్టరీలు కట్టాలనుకుంటే అక్కడ ఉన్న విద్యా వ్యవస్థ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా. ఆ మాత్రం కూడా ఆలోచించరా? ప్రశాంతమైన వాతావరణంలో, జీవరాశులు ఉండే వాతావరణంలో ఫ్యాక్టరీలు కట్టడం వల్ల మొత్తం పొల్యూషన్కి అవన్నీ బతుకుతాయా? ఇంకొకటి ఏంటంటే, ఒక జింక విషయంలో సల్మాన్ ఖాన్కి ఇప్పటికీ శిక్ష వేసారని చెప్పేసి మనకు తెలుసు. మరి ఇక్కడ జీవరాశుల్ని చంపే రేవంత్ రెడ్డికి ఏ శిక్ష వేయాలి? ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష వేయాలి? మరి ఆ జింక చనిపోయినట్టు మనకు ఆధారాలు కూడా ఉన్నాయి కదా. గుంట నక్కలు ఉన్నాయి. మరి చనిపోయిన నెమలు ఎక్కడిది? నేను పోయి వేయలేదు కదా, మీరు పోయి వేయలేదు కదా, అక్కడనే ఉన్నాయి కదా. మరి అక్కడ ప్రకృతి కదులుతుంది. ఈ బుల్డోజర్ల సౌండ్కి వేరే ఏం వినిపించద్దు మనకి, కానీ ఆ బుల్డోజర్ల సౌండ్కి అక్కడ నుండి జీవరాశుల అరుపు మనం వింటున్నాం. నెమలులు, ప్రతి జీవి అరుపు మనం వింటున్నాం. అవన్నీ ఎంత ఆర్తనాదాలు ఎట్లా సౌండ్ చేస్తున్నాయి బాధతోటి. కనీసం వాటి మూగ జీవాలు వాటి బాధనైనా అర్థం చేసుకోవాలి కదా. అసలు ఆ యూనివర్సిటీలో మొత్తం వేరే వేరే స్టేట్స్ వాళ్ళు ఉంటారు, తెలంగాణ పిల్లలు కూడా చాలా తక్కువ ఉంటారు. అయితే వేరే స్టేట్స్ వాళ్ళు తెలంగాణ యూనివర్సిటీలో, తెలంగాణలో ఉండే భూమి కోసం అంత ఫైట్ చేస్తున్నారు. కనీసం ఆ ఇంకిత జ్ఞానం కూడా లేదా వీళ్ళకి? మన భూముల్ని మనమే నాశనం చేసుకుంటున్నాము, అది అర్థమైతలేదు. మన భూమి కోసం ఎక్కడ స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ కొట్లాడుతున్నారు అంటే జాగ్రత్త పరచండి భూమిని, జాగ్రత్త పరచండి నేచర్ని అని చెప్పేసి వాళ్ళు కొట్లాడుతున్నారు. కనీసం సిగ్గు అనిపించట్లేదా ఈ విషయంలో? ఇప్పుడు ఏమంటారు, సినీతారలు వీళ్ళంతా స్పందిస్తున్నారు. మరి అప్పుడు కోకాపేట ల్యాండ్లో వీళ్ళంతా ఎట్టుపోయిర్రు అని చెప్పేసి, కోకాపేట ల్యాండ్లో ఆ ల్యాండ్లో అంటే ఏమన్నా సావండి, కానీ రాజకీయ నాయకులు ఏమన్నా సావండి, మేము ఇప్పటికీ చెప్తున్నాం. కానీ ఇది ఈ ఇష్యూ అలాంటిది కాదు, ఇది కంప్లీట్గా యూనివర్సిటీ ల్యాండ్స్కి సంబంధించిన ఇష్యూ. ఇది మీరు ఒకవేళ ప్రభుత్వ భూమే అయితే సరే, ప్రభుత్వ భూమే అయితే ఉందనుకుందాం, కానీ అక్కడ ఫ్యాక్టరీలు కట్టడం వల్ల మీరు ఏం సాధిస్తారు? మరి ఇక్కడ స్టూడెంట్స్ ప్రశాంతంగా చదువుకుంటారా? అక్కడ ఒక హాస్టల్ లేదనో, ఒక లైబ్రరీ లేదనో అక్కడ ఒకటి కడితే ఒక నీ సీఎం అయిన ఇదికి నీ పదవికి కూడా గౌరవం ఉంటుంది. అలాంటిది నేను ఐటీ డెవలప్ చేస్తా, అది డెవలప్ చేస్తా అంటే దాని నుంచి వచ్చే పొల్యూషన్ను పీల్చుకొని ఆ ఉన్న యూనివర్సిటీ ఏం కావాలి? ఎందుకు కట్టినట్టు అది? మరి ఇప్పుడు ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం అంటే తెలంగాణకు ఒక బ్రాండ్ అన్నట్టు. మనకి ఐడెంటిఫై తెచ్చే యూనివర్సిటీస్ ఉస్మానియా, హెచ్సియు ఇలాంటివి మెయిన్ యూనివర్సిటీస్. అంత మంచి యూనివర్సిటీలను డెవలప్ చేయక ఇదేం పోయే కాలం? దాంట్లో నుంచి భూమి ఇది చేస్తా అది చేస్తా అనడం కరెక్ట్ కాదు. దీని గురించి మాట్లాడిన వాళ్ళు చాలామందిని కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి మనం చూసాం. చాలామంది స్టూడెంట్స్ దీని గురించి బయటకు వచ్చి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతూ ఉందంటే, ఓన్లీ స్టూడెంట్స్ని టార్గెట్ చేసి గతంలో ఓయూ విషయంలో కేసీఆర్ కావచ్చు, లేదా గ్రూప్ 1 విషయంలో రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు ఈ అంశం కావచ్చు, ఓన్లీ స్టూడెంట్ విషయాల్లోనే ఇంత జోక్యం చేసుకుని నియంత్రణ పనిచేస్తుంది. ఇప్పుడు స్టూడెంట్స్ విషయంలోనే, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ప్రభుత్వాన్ని నిలబడాలన్నా కూలిపోవాలన్నా నిరుద్యోగుల వల్లనే సాధ్యం అని చెప్పేసి ప్రూవ్ చేసినాం. మేము 100% ప్రూవ్ చేసినాం. 10 ఏళ్ళ పాలనని పక్కకు పెట్టేసి ఈయనను ఎక్కించినాము. ఈయన కూడా అదే బాట పట్టిండు. ఆ ప్రభుత్వాన్ని పొగడట్లే, ఈ ప్రభుత్వాన్ని పొగడలే. రాజకీయ నాయకులు ఎవరైనా ఇంతే, ఏ గవర్నమెంట్ అయినా ఇంతే. మొత్తానికి ఫైనల్లీ ఏడిపించేది మాత్రం నిరుద్యోగులనే. వాళ్ళు బాగుపడుతురు, వీళ్ళు బాగుపడుతురు, అందరు కార్యకర్తలు అందరు బాగుపడుతురు. ఫైనల్లీ ఇబ్బంది పడేది మాత్రం నిరుద్యోగులే. కాబట్టి నిరుద్యోగుల మీద ఎందుకు అటాక్ చేస్తున్నారంటే, ఇక్కడ యూనివర్సిటీస్లో మోగే గొంతుక పల్లెటూర్ల దాకా పోతుంది. ఎందుకంటే ఇక్కడ చదివే పిల్లలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తారు, ఇంట్లో వాళ్ళు పక్కింటి వాళ్ళకి చెప్తారు, మొత్తం ఇట్లా స్ప్రెడ్ అవుతుంటుంది అన్నట్టు. స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ స్థానిక ఎన్నికలు ఉన్నాయి, ఏదో ఒక ఎలక్షన్స్ ఉంటాయి, అట్లా మనకు దెబ్బ పడుతుంది. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో దెబ్బ పడుతుంది కదా, అట్లా ఇప్పుడు లోకల్ ఎలక్షన్లో కూడా దెబ్బ పడుతుంది అన్న భయంతో ఎక్కడి గొంతును అక్కడ నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ గొంతులు మూగబోయేవి కాదు. ఒక గొంతుని తీసుకుపోయి నువ్వు సెల్ వేసినంత మాత్రాన ఇంకొకరు సైలెంట్గా ఉండరు.
తెల్లారితే అరెస్టుల పర్వమే ఉంది. ఉస్మానియాలో కానీ హెచ్సియూలో కానీ ఇప్పటికి ఉంది. ఇప్పటికీ న్యూస్ ఛానల్స్ని లోపలికి అలో చేయట్లేదు. ఎక్కడికక్కడ పోలీసులు ఉన్నారు. ఇట్లా జరుగుతున్నాయి. మేము కూడా వాస్తవానికి దాక్కొనే తిరుగుతున్నాము. అక్కడ అస్సలు కనిపించట్లేదు మేము. ఎందుకంటే తీసుకుపోతురు, పెడుతురు. సాయంత్రం ఉన్నా లేకపోయినా మేమందరం మూమెంట్లో ఉన్నాం కాబట్టి వీళ్ళు తీసుకుపోతారా అని చెప్పేసి ఆ భయంతో మేము కూడా అటు సైడ్ వెళ్ళట్లేదు. మేము కూడా వెళ్తే కనీసం వెళ్ళిన వాళ్ళ కోసం మాట్లాడే వాళ్ళు ఎవరు? పొద్దున్న లేస్తే హాస్టల్స్ ముందు నిలబడి హాస్టల్స్ అక్కడ నుంచి ఎత్తుకొని పోతున్నారు. అది పరిస్థితి అంత దారుణంగా ఉంది. మరి ఏం చెప్పదలుచుకున్నాం? హెచ్సియూకి సంబంధించి ఇందాక కూడా ఒక తీర్పు ఇచ్చింది, వెనక్కి తీసుకోవాలి, ఖచ్చితంగా స్టే ఇవ్వడం జరిగింది. మరి మొన్న కూడా ఒక రోజు స్టే ఇవ్వమని చెప్పి నిన్న హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. అయినా కూడా అక్కడ పనులు జరుగుతూనే ఉన్నాయి. విద్యార్థులు కూడా చెప్తా ఉన్నారు, ఇదిగో బుల్డోజర్లు వచ్చి ఇక్కడ పని చేస్తున్నాయి, ఎప్పటికప్పుడు వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి. మరి ఏంటి పరిస్థితి? తగ్గేటట్టు కనపడట్లేదు. ఇప్పటికీ విద్యార్థులు శాంతంగానే ఉన్నారు నిజం చెప్పాలంటే. ఇప్పుడు వీళ్ళు చేసినట్టు అంత కోర్టు చెప్పినా మళ్ళీ తెల్లారేసరికి చెట్లు ఎట్లా పడగొట్టాలి, కొత్త టెక్నిక్స్ వాడుతున్నారు అన్నట్టు. ఇప్పుడు ఆ టెక్నిక్స్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలనేది వాటిపైన పెడితే బాగుంటుంది. అయినా సరే అక్కడ చెట్లు పడగొట్టి అట్లే చేస్తున్నారు కాబట్టి విద్యార్థులు సహనాన్ని కోల్పోతే, ఇప్పుడు మీలాగా సహనాలు కోల్పోతే చెప్పలేము. ఆ బుల్డోజర్లు మొత్తం బోర్ల పడిపోతాయి, మొత్తం గ్లాసులు పగలగొడతారు, అంటు పెడతారు, అంత కాలిపోయేటట్టు అనవసరంగా వీళ్ళే చేస్తున్నారు మొత్తం. ఇప్పటికీ నిరుద్యోగులు ఈ విద్యార్థులు ఏం చేస్తున్నారు అంటే శాంతంగానే చెప్తున్నారు, వద్దు మా యూనివర్సిటీని మేము సేవ్గా చేయాలనుకుంటున్నాం కాబట్టి మీరు గో బ్యాక్ అని చెప్పేసి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. వీరు వెళ్లకుండా ఇట్లే చేస్తే మాత్రం ఈ స్టేని గౌరవించకుండా, ఇప్పుడు కోర్టు స్టేని కూడా గౌరవించకుండా వీళ్ళు అట్లే కంటిన్యూ చేస్తే మాత్రం బుల్డోజర్లు మాత్రం బోర్లా పడతాయి, డౌటే లేదు అందులో మాత్రం. నువ్వేం చెప్తా అంటే హెచ్సియూ ల్యాండ్లు కావచ్చు లేదా గవర్నమెంట్ ల్యాండ్లు అనుకుందాం కాసేపు, ఏదైనా కూడా గవర్నమెంట్ ల్యాండ్ అయినా కూడా అమ్మడానికైతే రేవంత్ రెడ్డి కాదు కదా, ఇప్పుడు ఆయనకి హక్కు అయితే కాదు, వారసుడైతే కాదు కదా. జీవితాంతం ఈయననే ముఖ్యమంత్రి ఉంటాడని లేదు కదా. మేము చేసినాం కాబట్టి ఉన్నాడు. ఇంకో 5 years వరకు మీరు కాపాడండి. వీలైతే మీరు ఎట్లా భూములని ఇట్లా కబ్జా చేస్తారు? ఇట్లా ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వడం వల్ల ఏమన్నా అక్కడ అభివృద్ధి జరిగే పరిస్థితి ఉందా కనీసం? అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ల్యాండ్లు వాల్యూ పెరగడం తప్పితే అక్కడ ఏదన్నా అభివృద్ధి జరిగి లేకపోతే పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంటుందా? ఉద్యోగాలు రాకపోగా వాళ్ళకి అమ్మడం వల్ల కోట్ల లాభం వస్తుందేమో. 400 ఎకరాలు అమ్మితే 4000 కోట్లు వస్తాయేమో. కానీ కాకపోతే దాని నుంచి విడుదలయ్యే పొగ, వ్యర్థాలు, పొల్యూషన్ ఎంత ఉంటుంది? వాటి వల్ల అక్కడ ఎంత పొల్యూట్ అయిపోతుంది జీవరాశి, ఆ అడవి, వాతావరణము, ఆక్సిజన్ సప్లై చేసే ఏరియా అదంతా యూనివర్సిటీ డిస్టర్బ్ కాదా? అలాంటప్పుడు యూనివర్సిటీని ఎందుకు అక్కడ ఎస్టాబ్లిష్ చేసారు? మరి కొంతమంది నాయకులు, కాంగ్రెస్ నాయకులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, చెట్లుగా ఇక్కడ కాకపోతే ఇంకో చోట లేకపోతే ఇంకో చోట పెంచుకోవచ్చు, లేకపోతే అట్లాంటి అడుగు ఇంకోటి తయారు చేసుకోవచ్చు అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ కంక్లూజన్ ఇదే. సరే, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఉన్న ఇల్లు పడగొట్టి చెట్లను నాటమని చెప్పండి. ఆయన ఉన్న ఇల్లు, ఎమ్మెల్యేలు ఉన్న ఇల్లు మొత్తం పడగొట్టి చెట్లను నాటమని చెప్పండి. ఏమవుతుంది? ఈ 400 ఎకరాలు, ఎన్ని ఎకరాలు ఉన్నాయో మీవన్నీ పడగొట్టండి, ఆ ప్లేస్లో మేము వచ్చి చెట్లను నాటుతాం. మీరు ఊకుంటారా? మరి వాళ్ళు ఉన్న సామ్రాజ్యాన్ని మొత్తం కోల్పోయి చెట్లనే నాటుతాము, మీరు మొత్తం పడగొట్టండి, మీకు ఎన్ని భూములున్నాయి అన్నీ ఇచ్చేసేయండి మాకు. మరి ఏం చెప్పదలుచుకున్నా? ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం వెనక్కి తగ్గేటట్టు కనపడట్లేదు, ఇటు విద్యార్థులు వెనక్కి తగ్గేటట్టు కనపడట్లేదు. మా యూనివర్సిటీ భూములు మాకు కావాలనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. ఖచ్చితంగా విద్యార్థులు వెనక్కి తగ్గరు. ఇప్పటి వరకు శాంతంగానే అడుగుతున్నారు. ఇంకా ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే నిరసనలు ఇంకా ఉద్రిక్తమయ్యే అవకాశం ఉంది. నాకైతే అనిపిస్తుంది ప్రభుత్వమే వెనక్కి తగ్గుతుంది. ఎందుకంటే విద్యార్థుల్లో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా నిలబడ్డట్టు చరిత్రలో లేదు. ఇప్పుడు పోయిన ప్రభుత్వంలాగా మేము కూడా పడిపోయినా పర్లేదు, కానీ మా మొండి పట్టుదలనే మాది, మా ఇష్టారాజ్యం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా మీ ప్రభుత్వం పడగొట్టుకోవడానికి రెడీగా ఉండండి. ఖచ్చితంగా నిరుద్యోగులు మాత్రం, ఈ విద్యార్థులు మాత్రం, హెచ్సియూ విద్యార్థులు మాత్రం మేము కూడా మా మద్దతు కూడా ఉంటుంది. ఖచ్చితంగా మేమందరం సపోర్ట్ చేస్తాము. మేమందరం కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటాము. ఒకవేళ వీళ్ళు ఇట్లే చేస్తే మాత్రం, ఇప్పుడు కోర్టు స్టే ఇచ్చింది, రేపటి తీర్పు ఇస్తుంది వద్దు అని చెప్పేసి, ఖచ్చితమైన తీర్పు ఇస్తుంది. ఆ రోజు ఏం చేస్తారు? కోర్టు తీర్పును ధిక్కరించి అట్లే చెట్లను పడగొడతారా? ఇప్పటికే చాలా చెట్లను నాశనం చేసిరు వీళ్ళు. ఒక చెట్టుని నాటండి అని చెప్పారు కానీ చెట్లను నరకండి అని ఎవ్వరు చెప్పలేదు. అలాంటిది ఇన్ని చెట్లను నరికేసారు, జంతువులను కూడా. మరి వీళ్ళకి ఏ శిక్ష విధించాలి? అది కాబట్టి ఈ విద్యార్థులు మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ప్రభుత్వమే వెనక్కి తగ్గాలి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV తెలుగు.